మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రధానంగా కీ అబ్జెక్షన్ల గురించి మాట్లాడదాం. ఏవైతే అబ్జెక్షన్ పెట్టవలసిన ప్రశ్నలు ఉన్నాయో తప్పనిసరిగా క్వశ్చన్ ఐడి, దాంతోపాటుగా ఆ ప్రశ్నకు సంబంధించిన షిఫ్ట్ అనేది కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మిగిలిన అభ్యర్థులు కూడా అబ్జెక్షన్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ డిఎస్సి కన్వీనర్ ఒక విషయంపై స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మేము ఒకటి నొక్కి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకొకటి రెస్పాన్స్ ఇట్లో చూపిస్తుందని చెప్పేసి చాలామంది ఈ పాయింట్ని అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. దీనిపై మెయిన్గా కన్వీనర్ అయితే స్పందించవలసిన అవసరం అయితే ఉంది. చాలామందికి కొన్ని ప్రశ్నల్లో బ్లాంక్ చూపిస్తుంది, చుక్కలు వస్తున్నాయని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. దీనిపై కూడా కన్వీనర్ నుంచి వివరణ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మౌస్ సరిగా పనిచేయకపోవడం వల్ల సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ కాకపోవడం వల్ల ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయా, లేదంటే దీనికి కారణం ఏందనేది ఒకసారి కన్వీనర్ స్పందించినట్లయితే అందరికీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏవైతే ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని కాంటాక్ట్ అవ్వండి. వాటిని కాంటాక్ట్ అయ్యి మీ కంప్లీట్ ఏదైతే మీ ప్రాబ్లం ఉందో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నార్మలైజేషన్కి సంబంధించి కూడా చాలా ఇమేజెస్ అనేవి మనకి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఒక విషయం మనం పరిశీలన చేసినట్లయితే టెట్ టైంలో ఒక షిఫ్ట్లో 2 లేదా 1 మార్కు తగ్గింది. మిగిలిన షిఫ్ట్లో చూసినట్లయితే 5, 6, 10, 15 వరకు కూడా నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి మిగిలిన షిఫ్ట్లకి యాడ్ అయ్యాయి. ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములా మెయిన్ ఆంతర్యం ఏంటంటే ఇక్కడ తగ్గడం అంటూ వస్తే కేవలం 1, 1.5 మార్కులు మాత్రమే తగ్గుతాయి. పెరగడం అంటూ వస్తే 5 నుంచి 6, 7 వరకు కూడా మనకి ఈ డిఎస్సిలో పెరిగే అవకాశం లేకపోలేదు. మనకి 2022 టైం టెట్లో 15, 20 మార్కుల వరకు కూడా ఇక్కడ యాడ్ స్కోర్లు అనేవి కలిసాయి. అయితే ఇక్కడ ఇప్పుడు డిఎస్సికి సంబంధించి హాఫ్ మార్క్కి ప్రతి బిట్ అనేది ఉంటుంది కాబట్టి అంత భారీ స్థాయి వ్యత్యాసం రాకపోయినా ఒక 5, 6 మార్కుల వ్యత్యాసం అయితే మనకి కొన్ని షిఫ్ట్లో కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక తగ్గడం అంటూ వస్తే మాత్రం 1.6 మార్కులు మాత్రమే తగ్గుతాయి. ఇక్కడ అనేక అంశాలని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. టాప్ 20 క్యాండిడేట్స్ని ప్రామాణికంగా తీసుకుంటారు, లీస్ట్ క్యాండిడేట్ని ప్రామాణికంగా తీసుకుంటారు, ఆ షిఫ్ట్లో వచ్చిన సగటుని ప్రామాణికంగా తీసుకుని ఓవరాల్గా 10 షిఫ్ట్ల ఎగ్జామ్ జరిగింది కదా, 10 షిఫ్ట్లలో ఏ పేపర్లో అభ్యర్థులు ఎక్కువ స్కోర్లు చేశారు, ఏ పేపర్లో తక్కువ స్కోర్ చేశారు, సగటు ఏ పేపర్లో ఎక్కువ ఉంది, ఏ పేపర్లో తక్కువ ఉంది, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ఫైనల్గా నార్మలైజేషన్ అయితే 10 షిఫ్ట్లకి కూడా అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. మీకు మార్కులు తగ్గే పరిస్థితి చాలా తక్కువ, కేవలం 1.6 మాత్రమే, అది కూడా 1-2 షిఫ్ట్లో మాత్రమే జరగచ్చు. రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి మార్క్స్ యాడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. టెట్లో 10-15 మార్కులు అయితే కలిసాయి కదా, భారీగా అంత స్థాయిలో కలవకపోయినా 5 నుంచి 6 మార్కుల ఆ పై వ్యత్యాసం మనం చూసే అవకాశం కూడా లేకపోలేదు. మార్క్స్ అనేవి అందరికీ ఒకేలా కలవవు, ఒకేలా తగ్గవు, ఈ అంశం కూడా ఉంటుంది. అంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, తక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి తక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కంప్లీట్ నార్మలైజేషన్ ఫార్ములాపై ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ అవగాహన అయితే వస్తుంది. నార్మలైజేషన్కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి ఆ వీడియో చూడండి. ప్రధానంగా కీ అబ్జెక్షన్లు అనేవి ఏ విధంగా పెట్టాలనేది ప్రీవియస్ వీడియోలో చాలా క్లారిటీగా ప్రాసెస్ అయితే చెప్పాను కదా, ఆ ప్రాసెస్ ప్రకారం అబ్జెక్షన్ అయితే చేయండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఇది వచ్చేసరికి 19వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన ప్రశ్న. ఏమడుగుతున్నాడంటే ఈ క్రింది రక్షక తంత్రాలు తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి అంటున్నాడు. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలి. ఇక్కడ చూడండి, విస్థాపనం అంటే మనం ఏం చదవం, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, డెక్అవుట్ అయిన కోహ్లీ తన కోపాన్ని బ్యాట్ని నేలకేసి కొట్టడంపై విస్థాపించుకోవటం. ఓకే, ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అనేది విస్థాపనం అంటాం. ఇక్కడ గమ్యాన్ని మార్చుకోవడం అంటున్నాడు. గమ్యాన్ని మార్చుకోవడం అంటే ఏమిటి, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం అనేది పరిహారం, అది గమ్యాన్ని మార్చుకోవడం అవుతుంది. కానీ ఇక్కడ కీలో తప్పించాడు చూడండి. ఈ ఆప్షన్ 1 కూడా ఖచ్చితంగా రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. కాబట్టి 19వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఈ ఆప్షన్ 1కి రిపోర్ట్ అయితే చేయండి. ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లలను పట్టుకుని ఏడవటం. ప్రతిగమనం పూర్వపు స్థితిని పొందడం, ఇది సరైనదే. స్వైరకల్పన అంటే ఊహాలోకంలో విహరించడం. ప్రక్షేపణం అంటే తన అపజయాలను ఇతరులకు ఆపాదించడం, ఇది కూడా రైటే. అంటే ఉపాధ్యాయులు సరిగా చెప్పలేదు అందుకే నేను ఫెయిల్ అయిపోయానని ఉపాధ్యాయుల మీదకి నెపం నెట్టివేయటం ప్రక్షేపణానికి సంబంధించి ఉదాహరణకి చెప్పొచ్చు. అంటే ఇక్కడ స్వైర కల్పనకి రైట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ 1కి కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ డ్రాఫ్ట్ కాపీలో దానికి సంబంధించిన సమాచారం ఉందని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అబ్జెక్షన్ అయితే చేయండి. అబ్జెక్షన్ ప్రాసెస్ గురించి క్లారిటీగా నేను వీడియో చేశాను, ఆ వీడియో చూడండి.
మనకి ప్రీవియస్ వీడియోలో కీ అబ్జెక్షన్ ప్రాసెస్ గురించి క్లారిటీగా చెప్పాను. ఇక్కడ 13వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి ఏవైతే ప్రశ్నలు అబ్జెక్షన్ పెట్టవలసిన ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఐడి, ప్రతి క్వశ్చన్కి కూడా క్వశ్చన్ ఐడి ఉంది. ఈ క్వశ్చన్ ఐడిని నోట్ చేసుకుని ఆ క్వశ్చన్ ఐడి ప్రకారం మీరు కీ అబ్జెక్షన్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. 13వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రచయితలు గ్రంథాలు ప్రశ్నకు సంబంధించి అబ్జెక్షన్ పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఏపీఎస్సీఎఫ్ 2011కు సంబంధించి 7వ తరగతికి సంబంధించిన ఒక ప్రశ్న అయితే ఉంది కదా, దీనికి సంబంధించి కూడా కీ అబ్జెక్షన్ అనేది పెట్టవలసి ఉంటుంది 13వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు. 13వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి క్షేత్ర పర్యటన, ఈ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి దీనికి కూడా కంపల్సరీగా అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. దీనికి కూడా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేవి రైట్ ఆన్సర్ కింద ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రంథాలు గ్రంథ రచయితలు, దీనికి సంబంధించి చూసాం. ఈ గ్రంథాలు గ్రంథ రచయితలకు సంబంధించి కూడా ఆప్షన్లలో మిస్టేక్ అనేది కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీగా దీనికి సంబంధించి కూడా అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసరికి ఓల్డ్ సిలబస్ నుంచి మనకి ఈ ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పేసి కూడా మీరు కీ అబ్జెక్షన్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎన్నైనా అబ్జెక్ట్ చేయొచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ క్రింది వాటిలో భావవాద బోధనా పద్ధతి కానిదని చెప్పేసి ఇచ్చాడు, కానీ శిశు కేంద్రీకృత పద్ధతి రైట్ ఆన్సర్ అని చెప్పేసి కీలో రావడం జరిగింది కాబట్టి ఈ ప్రశ్నకి కూడా కంఠస్థ పద్ధతి, దీనికి సంబంధించి కూడా అబ్జెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. జాన్ డ్యూయికి సంబంధించి 30th ఆఫ్టర్నూన్కి సంబంధించి అవుట్ ఆఫ్ సిలబస్కి సంబంధించి ప్రశ్న, దీన్ని కూడా కీ అబ్జెక్షన్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఓవరాల్గా చూసినప్పుడు 13వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి దగ్గరగా 8 ప్రశ్నల వరకు అబ్జెక్షన్ చేయవలసిన ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మీకు వాట్సాప్లో కూడా వచ్చి ఉంటాయి. నెక్స్ట్ 80th ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి ప్రశ్న చూడండి. శిలా శాసనాలు అనేవి ఇక్కడ కీలో ఏమి ఇచ్చాడంటే లిఖిత వనరులు అని చెప్పేసి ఇచ్చాడు. శిలా శాసనాలు అనేవి భౌతిక వనరులు కూడా అవుతాయి. ఈ భౌతిక వనరులు అనే ఆప్షన్ కూడా కంపల్సరీగా కీ అబ్జెక్షన్ అయితే చేయండి 80th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు. 80th ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే మూర్త భావనల నుంచి అమూర్త భావనలకు దారి తీయు పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, అగమన పద్ధతి అని చెప్పేసి ఇచ్చాడు. సంశ్లేషణ పద్ధతి కూడా ఈ విధంగా ఏవైతే కొన్ని డౌట్ ఉన్న ప్రశ్నలు ఉన్నాయో వాటిని కంపల్సరీగా కీ అబ్జెక్షన్ అయితే చేయండి. 100% అవకాశం లేకపోయినా ఏవైతే కొన్ని అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా కీ అబ్జెక్షన్ అనేది పెట్టండి. జూలై 1 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో చూసినట్లయితే నైలాన్ తయారీలో వాడే పదార్థాలను గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే నేలబొగ్గు, నీరు, గాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పెట్రోలియం అనే అంశం కూడా కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా కీ అబ్జెక్షన్ అనేది చేయండి. ఏవైతే తిక్క ప్రశ్నలు ఉన్నాయో కంపల్సరీగా కీ అబ్జెక్షన్ అయితే ప్రతి ఒక్కరు పెట్టాలి. నెక్స్ట్ ఈ ప్రశ్న ఏ షిఫ్ట్లో ఉందో చెక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఈఎల్ అనేది కూడా ఇక్కడ కీ అబ్జెక్షన్ అయితే చేయాలి. 90th మార్నింగ్ షిఫ్ట్లో ఎవరైతే పరీక్ష రాస్తారో ఈ ప్రశ్నకి, అదేవిధంగా ఈ ప్రశ్నకి సంబంధించి కూడా కీ అబ్జెక్షన్ అనేది పెట్టే విధంగా కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీటిని ఒకసారి పరిశీలన చేయండి. ఇక 2 జూలై ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి చూసినట్లయితే పూర్వ బాల్య దశ అనేది ఏమిటి అనేది ప్రశ్న. పూర్వ బాల్య దశ అనేది తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ముఠా దశ. ఇక్కడ మనకి పూర్వ ముఠా దశ అంటే పూర్వ బాల్య దశ అవుతుంది. ఉత్తర బాల్య దశ అంటే ఉత్తర బాల్య దశలో ముఠా దశ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సమస్యాత్మక వయస్సు అని చెప్పేసి ఇచ్చాడు. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం అనుకరణ వయస్సు అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సృజనాత్మక వయస్సు, దీనికి ఆప్షన్ 4కి ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ 3కి కూడా కీ అబ్జెక్షన్ అనేది చేయండి. 2 జూలై ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి ఈ ప్రశ్న. నెక్స్ట్ అండి, తిక్కనుకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని చెప్పేసి ప్రశ్న. ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఓల్డ్ 10thలో 178 పేజ్ నెంబర్లో ఇక్కడ మనకి ఈ ప్రశ్నకు సంబంధించిన వివరణ అయితే ఉన్నట్లు సమాచారం. ఒకసారి చెక్ చేయండి. జూలై 2 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు ఈ ప్రశ్నకు కూడా కీ అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. జూలై 2 మార్నింగ్కి సంబంధించి ఈ ప్రశ్నలు కూడా కీ అబ్జెక్షన్లు పెట్టే విధంగా ఉన్నాయి. వీటిని కూడా ఒకసారి చూడాలి. క్వశ్చన్ నెంబర్ 53కి సంబంధించి, 41కి సంబంధించి ఈ ప్రశ్నలు అనేవి మీ రెస్పాన్స్ షీట్లు ఎక్కడున్నాయో చూసుకుని అక్కడ రెస్పాన్స్ షీట్ దగ్గర క్వశ్చన్ ఐడి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఐడి ప్రకారం కీ అబ్జెక్షన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ గంగోత్రికి సంబంధించి ఇది ఒక ప్రశ్న ఉంది. ఇది ఏ షిఫ్ట్లో ఉందో చెక్ చేసుకోవాలి మీరు. మధ్యాహ్న భోజన పథకం ముఖ్యమైన ఉద్దేశం 18కి సంబంధించి ఈ ప్రశ్న. పాఠశాలలో నమోదు పెంచడానికి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ పిల్లలకు పౌష్టికాహార స్థాయిని పెంచడం ఆప్షన్ ఏ కూడా ఇక్కడ మనకి సరైన సమాధానం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏకి కూడా కీ అబ్జెక్షన్ అయితే చేయండి. మనకి జూన్ 10వ తారీఖుని జరిగిన ఏదైతే బయాలజీకి సంబంధించిన పరీక్ష ఉందో ఈ బయాలజీకి సంబంధించిన పరీక్షకి సంబంధించి ఇక్కడ కీ అబ్జెక్షన్ పెట్టే ప్రశ్న.
ఆప్షన్ 2 ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్నను కూడా బయాలజీ వాళ్ళ అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది 80th మార్నింగ్కి సంబంధించిన ప్రశ్న. 80th మార్నింగ్కి సంబంధించి గంగోత్రి ఈ ఆప్షన్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు కీ అబ్జెక్షన్ అయితే చేయండి. ఇక 80th మార్నింగ్కి సంబంధించి ఇంకొక ప్రశ్న ఉంది. 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య. ఈ ప్రశ్నకు కూడా కీ అబ్జెక్షన్ అయితే చేయండి. 74. ఇక 80th మార్నింగ్కి సంబంధించి ఇంకొక ప్రశ్న ఉంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విజ్ఞాన శాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య. ఇక్కడ ఈ ప్రశ్న కూడా అబ్జెక్షన్ అయితే పెట్టండి. ఇక్కడ మనకి 6 అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, కీల్లో మొత్తం ఆప్షన్ లేదు కాబట్టి ఇన్కరెక్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన అబ్జెక్షన్ అయితే చేయండి. ఓకే, కీ అబ్జెక్షన్ ఏ విధంగా చేయాలి? సింపుల్గా మీ మొబైల్లోనే చేయొచ్చు. మీ మొబైల్ ఫోన్లోనే డెస్క్టాప్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు మొబైల్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్లో టాప్లో 3 చుక్కలు నిలువుగా కనిపిస్తే అక్కడ డెస్క్టాప్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే చెబితే అర్థంగా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొబైల్ అనేది మొబైల్ మోడ్లో ఉంది. ఇప్పుడు డెస్క్టాప్ మోడ్లో పెట్టాలంటే ఇక్కడ పైన 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, 3 చుక్కల మీద క్లిక్ చేసి డెస్క్టాప్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆ విధంగా క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ అనేది డెస్క్టాప్ మోడ్లో కంప్యూటర్లో ఎలా చూపిస్తుందో మొబైల్లో అలా చూపిస్తుంది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ క్యాప్చర్ కోడ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేసి లాగిన్ చేసుకుని పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ రీసెట్ చేసుకుని అక్కడ కీ అబ్జెక్షన్లు అనేవి వెబ్సైట్లో చేసే అవకాశం ఉంది. కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆగస్టు నాటికే నియామకాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోండి అంటూ విద్యాశాఖ మంత్రి కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి కానివ్వండి, కన్వీనర్ ఎవరైతే ఉన్నారో డిఎస్సికి సంబంధించి మెయిన్గా ఏవైతే బ్లాంక్ ఆప్షన్ల కింద వచ్చాయో, అంటే రెస్పాన్స్ షీట్లో ఒక ఆప్షన్ పెడితే ఒక ఆప్షన్ చూపిస్తుందని చెప్పేసి చాలామంది ఆ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. దాంతోపాటుగా బ్లాంక్ చూపిస్తుంది ప్రశ్నలకి. మరి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసామని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఈ విధంగా బ్లాంక్ అనే ఆప్షన్ చూపిస్తుంది? కొన్ని సెంటర్లలో సిస్టమ్స్ అనే ఒక 20 minutes ఆగిపోవడం, ఇటువంటి సాంకేతిక సమస్యలకు దారితీసిందా అనేది కూడా అభ్యర్థులు చాలామంది ఈ రకంగా కూడా అంశాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు. మొత్తం ఒక 30 ప్రశ్నల వరకు కూడా కొంతమందికి బ్లాంకే చూపిస్తుంది. ఏంది సాంకేతిక సమస్య అనేది కూడా విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, కన్వీనర్ కానివ్వండి, డిఎస్సికి సంబంధించి అంశాలపై స్పందించవలసిన అవసరం అయితే ఉంది. ఏందనేది అభ్యర్థులకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లకి చాలామంది కాల్ చేసి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ కేవలం రిపోర్ట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన సొల్యూషన్ ఏంటనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. కీ అబ్జెక్షన్ పెట్టే ప్రశ్నలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నీ కూడా కామెంట్ రూపంలో క్వశ్చన్ ఐడి అదేవిధంగా షిఫ్ట్ అనేది కామెంట్ చేయండి. ఆప్షన్లు ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ మిగిలిన వాళ్ళు కూడా కీ అబ్జెక్షన్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. శుభం.